పైసే ఏడిపోతున్నావు అని అంటే పానమసం వంటి సుట్టపోని పగోని చేయనికి పోతున్నా అన్నదా. ఒకట్లా నా విషయంలో మాత్రం ఇది 100% కరెక్ట్. ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి ఫోన్ ద్వారా గానీ లేకపోతే లైవ్ లో గానీ, అన్న జర అర్జెంట్ అవసరం ఉన్నాయి, ఒక 1000 రూపాయలు కావాలని, దండం పెడతా, అర్జెంట్ అవసరం ఉన్నది, 1000 రూపాయలు కావాలి, 2 రోజులు అలా తెచ్చిస్తేనే అని కూడా, ప్లీజ్ అన్న మా భార్య హాస్పిటల్ ఉన్నది, అర్జెంట్ అవసరం ఉన్నది, 20,000 నన్ను ఇప్పి నేను ఒక నెల రోజులు అలా కడతా అని కూడా అంటే, ఇక ఇంకో వాళ్ళు ఏమంటారు, ఫ్యామిలీ తోటి వచ్చి ఇద్దరాలు మొగలు వచ్చి అర్జెంట్ అవసరం ఉన్నాయి బిడ్డ, 1,00,000 రూపాయలు కావాలి, ఏనా నిప్పి ఒక 2-3 నెలల మితితో సహా కలిపి ఇచ్చేస్తా. ఇట్లా చాలా మందికి నేను సహాయం చేసిన. ఇంకో కొంతమంది అయితే పెళ్లి పెట్టుకొని పెళ్లి కార్డు పట్టుకొని వచ్చిన వాళ్ళని కూడా నేను పాపం పెళ్లి కదా ఆగమవుతుంది కదా అని సాయం చేసిన. మరి ఇంత సాయం చేస్తే వీళ్ళు నాకు చూపించిన కృతజ్ఞత భావం ఏం తెలుసా, వీళ్ళు పైసలు అడిగితే మనతోటి గొడవకు దిగి, అదే కాకుండా ఫోన్ ఎత్తారు, మాట్లాడరు. ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ విషయం గురించి మాట్లాడదామని పోతే కూడా ఇంటికాడ ఉండకుండా ముఖం చాటేస్తారు. ఇట్లా చాలా మందికి నేను సహాయం చేసిన వాళ్ళందరూ కూడా మనకు తిరిగి డబ్బులు ఇవ్వకపోగా మనకు దూరమైన మంచి బంధాలు, మంచి స్నేహితులు, మంచి బంధువు, మంచి చుట్టపు వీళ్ళందరూ కూడా ఈ పైసా వల్ల దూరం అయిపోయారు. పోనీ నాకేమన్నా సాయం చేసిర్రా, నాకేమన్నా ఇచ్చిర్రా, నాకేమన్నా ఆదుకున్నారా అంటే ఎవడు ఎన్నడూ కూడా ఆదుకున్నోడు కాదు. నేనే సాయం చేసినందుకు నాకు వీళ్ళు ఇచ్చే కృతజ్ఞత భావం ఒక ఇట్లాంటి. ఇక ఒకడు ఉన్నాడు, ఇక చిట్టి కట్టాలి అని అంటే క్రెడిట్ కార్డులో గీసి ఇచ్చిన, క్రెడిట్ కార్డు అంటే ఎట్లుంటది, క్రెడిట్ కార్డుల గీకి ఇస్తే మనోడు ఏడాది దాటిపోయింది, ఇప్పటి వరకు పైసలు ఇవ్వాలి. ఇక నిన్న కాక మొన్న 2 రోజులు ఒక హాస్పిటల్ ఉన్నది, నా భార్య షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, జర అర్జెంటు ఎక్కువ ఇలా హాస్పిటల్ ఉంటే ఎక్కువ రోజులు ఉంటే బిల్లు ఎక్కువ అవుతుంది, జర అంతా ఉన్నాయి కానీ ఒక 1000 రూపాయలు తక్కువ పడాయి అబ్బా, ఒక 1000 రూపాయలు కొట్టు, నీకు సాయంత్రం వరకు కానీ రేపటి వరకు అయినా నీకు కొడతానంటే పుసుక్కున 1000 రూపాయలు కొట్టు. ఇప్పటి వరకు ఫోన్ లేపుతలేడు. మనకు ఫస్ట్ వెళ్ళాగానే మనకి ఈఎంఐలు ఉంటాయి, క్రెడిట్ కార్డు బిల్లులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, 1000కి 1000 ఆసరా. ఇక ఇంకోటి క్రెడిట్ కార్డులో గీసి ఇచ్చినోడు నీకు సోమవారం వచ్చేసినైనా అనే వాడు కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తకపోయాడు. ఇక ఇంకోడు ఉన్నాడు, ఆయనకి 13 సంవత్సరాలు అయితే మా కొడుకు కడుపులు ఉన్నప్పుడు ఇచ్చిన 1,00,000 రూపాయలు, ఇప్పటి వరకు ఎప్పుడు పోయినా ఉగాదికి ఇస్తా, సంక్రాంతికి ఇస్తా, దీపావళికి ఇస్తా అంటాను తప్ప ఇప్పటి వరకు పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇవన్నీ విషయాలను క్రోడీకరించి నాకు అర్థమైన విషయం, నేను అర్థం చేసుకునే విషయం ఏందనంటే, డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత కఠినంగా ఉంటాడో వసూలు చేసేటప్పుడు కూడా అంతే కఠినంగా ఉంటేనే తప్ప డబ్బులు ఇయ్యొద్దు. నాలాంటి మెతక వైఖరి ఉన్నోడు డబ్బులు ఇచ్చి వసూలు చేయలేడు అనేది నాకు అర్థమైంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మెతక వైఖరి ఉన్నోడు ఎప్పుడు కూడా డబ్బులు అప్పు కానీ ఎక్కడన్నా ఇప్పించుడు కానీ చెయ్యొద్దు, 100% చేయొద్దు. నాలంటోడైతే అస్సలు చేయొద్దు. ఎందుకంటే చూడు, నేను ఎంత ఇబ్బందులలో పడుతున్నా చూడు, ఎంతో మందికి వాళ్ళకి ఇప్పించి నేను కట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి నాకు అర్థమైన విషయం, ఇయ్యొద్దురా నాయన ఎవరికి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ బాధను చూసి, హాస్పిటల్ అంటే ఎవరైనా ఇస్తారు కదా, ఓ గట్ల ఇవ్వాల్సి వచ్చింది. ఇస్తే లాస్ట్కు నాకు ఇచ్చే మర్యాద ఓ గట్ల ఉంటుంది. దయచేసి ఆలోచించండి, అప్పు ఇవ్వద్దు, బాధపడొద్దు. మరీ ముఖ్యంగా అప్పు ఇచ్చేటప్పుడు ఎంత కఠినంగా ఉంటామో వసూలు చేసేటప్పుడు కూడా అంతే కఠినంగా ఉంటేనే అప్పు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.